హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో అయితే మీరు ఇప్పుడు థంబ్‌నెయిల్‌లో అయితే చూసేసే వచ్చేసి ఉంటారు కదా! నేనెందుకో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు సడెన్‌గా అనిపించిందనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయి. దేవుడి విగ్రహాలు. ఆ విగ్రహాలన్నీ మీకు చూపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఒక చిన్ని షార్ట్ వీడియో అయితే చేశాను. అండ్ నేనిప్పుడు చెప్పబోయేవి, చూపించబోయే విగ్రహాలు అయితే చూసి మీరు ఎక్కడైతే చూసుండరు. మీరెప్పుడైనా ఇంత పెద్ద రుద్రాక్షని చూసారా? నేను ఇవాళ మీకు చూపిస్తాను. అండ్ ఏంటంటే 1½ ఫీట్ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూసారా? అది నేను ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడు మందిరం అండి. అమ్మమ్మ ఇంచుమించు 25 ఇయర్స్ నుంచి నాన్ వెజ్ అయితే మానేశారు ఇంట్లో విగ్రహాలను పూజ చేస్తున్నందుకు. ఇదిగోండి ఇదైతే మంచి శివలింగం అనమాట. చూసారా? పైన శేషతల్పం మీద పాములు ఉంటాయి కదా 5 అవి ఆ 5 పడగ విప్పినట్టు ఉంటుందన్నమాట. అది విడిగా వస్తుంది పైన. శివలింగం అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో చాలామంది అయితే శివలింగం పెట్టకూడదు అంటారు. ఎందుకంటే నిష్టగా ఎవరు చేయలేరు అని చెప్పి. అమ్మమ్మ స్టిల్ ఈ రోజు కూడా రోజు శివలింగాన్ని క్లీన్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటున్నారో అప్పటి నుంచి నియర్లీ 25 to 30 అనుకుంటా 30 ఇయర్స్ ముందు నుంచి నాన్ వెజ్ అయితే కంప్లీట్లీ మానేశారు. ఇదైతే మా తాతయ్య గారు ఎంతో ఇష్టపడి దగ్గరుండి ఆర్డర్ ఇప్పించి మరీ చేయించుకున్నారనమాట. ఇత్తడివి ఇవన్నీని. ఇదైతే మేము పూజ చేసుకునే వాళ్ళము. ప్రతి ఇయర్ గురు పౌర్ణమికి అయితే తాతయ్య దగ్గరుండి దీనికి పూజ చేసేవారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది మీకు తెలుసు కదండి, శాలిగ్రామం అని అంటారు కదా. చాలామంది శాలిగ్రామాన్ని దానం ఇస్తూ ఉంటారు కదా పంతులకి. అదనమాట. దీన్ని ఇప్పుడు వాటర్లోనే పెట్టుంచాలంట. సో అమ్మమ్మ ఇప్పుడు దీన్ని అన్నిటినీ రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇదైతే నాకు ఎంతో ఇష్టమైన, నాకే కాదు మా హస్బెండ్కి కూడా ఎంతో ఇష్టమైన విగ్రహం అండి. ఇది కూడా తాతయ్య దగ్గరుండైతే చేయించుకున్నారు గురు పౌర్ణమికి పూజ చేయించుకోవడానికి. శివ కుటుంబం అనమాట, శివయ్య కుటుంబం. ఇందులో మొత్తం 4 అయితే ఉంటారు. కుమారస్వామి, గణపతి, నెక్స్ట్ పార్వతీదేవి, శివుడు అండ్ నంది. చూసారా? నంది పక్కన ఉన్నారు. నెక్స్ట్ ఏమో కింద వినాయకుడి ఎలుక అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ విగ్రహాన్ని నేను పట్టుకున్న ఫోటో చూసే అయితే మా హస్బెండ్ మ్యాచ్ అయితే నాకు వచ్చిందనమాట. ఇలాగ ఈ విగ్రహం అనేది నాకు మా హస్బెండ్ లైఫ్లో అయితే చాలా ఇంపార్టెంట్ అయిన విగ్రహము మా ఇద్దరికి. ఇది చూడండి ఎంత మంచి పీస్ అనమాట. ఇది కూడా ఇత్తడియే. ఎలా ఉంటుందంటే మనకి తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఇచ్చిన మోడల్స్ అయితే చూసి అయితే పర్ఫెక్ట్గా అయితే దించేస్తారు. అలా మలిచిన విగ్రహం అండి ఇది. మళ్ళీ ఇది చూసి మేమిద్దరం ఇష్టపడ్డామని అమ్మమ్మ అయితే మాకు మళ్ళీ సేమ్ విగ్రహం అయితే మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట పెళ్ళయ్యాక. నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహం అండి. ఇదైతే అమ్మమ్మకి వచ్చేసి రోజా పెన్ అయితే గిఫ్ట్ ఇచ్చారంట మా పిన్ని. సో ఇదైతే అంత స్పెషల్ అనమాట అమ్మమ్మకి. ఈ విగ్రహము పిన్ని బీఎస్సీ చదువుతున్నప్పుడు, పీజీ చేస్తున్నప్పుడు తన మనీ దాచుకుని అయితే జాగ్రత్తగా అయితే వాళ్ళ మమ్మీ డాడీకి, అమ్మమ్మకి, తాతయ్యకి అయితే గిఫ్ట్ ఇచ్చిందంట. తాతయ్య కంప్లీట్లీ శివభక్తుడు అనమాట. అండ్ రాముని కూడా చాలా బాగా పూజిస్తారు. మా దైవము శ్రీరాముడు. సో అందుకని ఈ గిఫ్ట్ని అయితే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి శ్రీకృష్ణుడు అండి. ఈ విగ్రహం అయితే అమ్మమ్మకి వాళ్ళ అత్తగారు అయితే ఇచ్చారంట. ఇలాగ యాంటిక్గా ఈ కలర్ కొంచెం వెండి, పాతకాలం వెండి ఇలాగే ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే ఎంత తోమినా సరే ఇలాగ ఉంటుంది. ఈ వెండి అయితే ఇప్పుడు దొరికే వెండితో అసలు ఈక్వల్ వెలగట్లేమన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ కూడా చూసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు దొరికేవన్నీ కూడా ఏదో చేసామన్నట్టు ఉంటుంది. సో ఇది అలాగా ఫేవరెట్ విగ్రహం అనమాట. ఇది కూడా మంచిగా మనకి సరస్వతీదేవి కూడా అత్తయ్య ఇచ్చారంట అమ్మమ్మకి. చాలా బాగుంటుంది గట్టి చేత. అండ్ ఏంటంటే అమ్మమ్మ ఎప్పుడు కూడా ఇవి అసలు ఎప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేయలేదు. నేను చాలాసార్లు అడుగుతుంటాను అనమాట, ఏంటమ్మమ్మ ఇలా ఉన్నాయి విగ్రహాలు అంటే, ఇవన్నీ పాతకాలంవి అసలు చేంజ్ చేయకూడదు అని ఇప్పుడు చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అయితే లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి ఇక్కడ కమలంలో నించున్నట్టయితే ఉన్నారు. విడివిడిగా అయితే అప్పుడు విగ్రహాలు చూసారా యాంటిక్గా ఎంత ఇలా నించిన విగ్రహాలు అయితే ఇప్పుడైతే నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుంటుంది ఈ విగ్రహం కూడా. అమ్మమ్మ అయితే ప్రతిరోజు
విగ్రహాలను అయితే క్లీన్ చేసి మళ్ళీ అభిషేకం చేసి పెడతారండి అక్కడ. అండ్ ఈ విగ్రహం వచ్చేసి పార్వతీదేవి అంట. పార్వతీదేవికి స్పెషల్ విగ్రహం ఇలా ఉంటుంది అని అయితే నేను ఏ రోజు అనుకోలేదు. చాలా బాగుంటుంది ఇది కూడా. ఈ దేవుడు అంటే నేను చాలా రోజుల వరకు ఎవరు అనుకునేదాన్ని. అమ్మమ్మ అయితే ఇవాళ క్లారిటీ ఇచ్చేసారనమాట నాకు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకో ఫేవరెట్ విగ్రహం అండి. ఇదైతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వినాయకుడి విగ్రహం ఇది. చాలా బాగుంటుంది ఈ విగ్రహము. చేత అయితే ఏముంది, మొత్తం నాకైతే చాలా నచ్చుతుంది. ఏదో అయినవిల్లి విగ్రహాన్ని చూసినంత ఫీల్ వస్తుంది అనమాట. చాలా నచ్చుతుంది ఈ విగ్రహం. ఇప్పుడు చూసిన ఫస్ట్ ఈ విగ్రహానికి నేను అట్రాక్ట్ అయ్యాను అనమాట చిన్నప్పటి నుంచి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అన్నపూర్ణాదేవి అండి. అన్నపూర్ణాదేవిని అయితే ఇంట్లో ఎప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుని అందులో బియ్యాన్ని వేసి అందులో అన్నపూర్ణాదేవిని అయితే నించోపెట్టాలంట. అప్పుడు తిండికి ఏ విధమైన కొరత ఉండదంట. నాకు ఇవాళ అమ్మమ్మ చెప్పారనమాట. ఇది వచ్చేసి మేరు పర్వతం అండి. మేరు పర్వతం ఇది కూడా ఇత్తడిదే. ఎంత బాగుంది. ఇందాక వరకు చూపించిన వెండివి, ఇదైతే ఇత్తడిది. ఎంత బాగా తీర్చిదిద్దారో అండి మేరు పర్వతాన్ని. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ విగ్రహం అయితే నా లైఫ్లో చూసిన సెకండ్ అతి చిన్న శివలింగం అండి. ఫస్ట్ది నా దగ్గరే ఉండేది స్ఫటిక శివలింగం అనమాట. అదైతే నా చేతిలోనే మిస్ అయింది. ఈవేళ అమ్మమ్మతో అన్నాను మళ్ళీ ఎక్కడైనా వెతికి పట్టుకోవాలి. ఇదైతే చాలా చిన్నది. ఇది సెకండ్ అనమాట. ఇది వెండిది. దేవుళ్ళకి చెరుకు గడలు అంటే చాలా ఇష్టం అంటండి. అందుకని ఇంట్లో చెరుకు గడలను అయితే 2 పెట్టుకుంది అమ్మమ్మ. ఇటు అటు పెట్టుకుంటుంది అనమాట. ఇది కూడా వెండిది. చాలా నీట్గా అయితే గోల్డ్ కోటింగ్లో జస్ట్ పైన గోల్డ్ కోటింగ్లో అయితే ఇచ్చారు. సూర్య భగవానుడు అండి. అందరింట్లో అయితే ఈ విగ్రహం అయితే ఉండదు. సూర్యుడు అనమాట. సూర్యుడు కూడా పంచభూతాల్లో ఒకరే దేవుడు. సో సూర్య భగవానుడు మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కృష్ణుడు అండ్ ఆవు దూడ. కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. చూసారా కృష్ణుడు ఎంత చిన్ని కృష్ణుడు ఉంటాడు. ఇది గృహప్రవేశం టైంలో అయితే తీసుకున్నాము. అండ్ దీనితోడు కృష్ణుడు ఎక్కడుంటే ఆవు కూడా ఉండాలంటారండి. అందుకని చెప్పి ఆవును చోట మళ్ళీ దూడ ఉండాలి కదా. సో ఇది చిన్ని కామధేనువు విగ్రహం లెక్క అనమాట. చిన్ని దూడ అయితే చూసారా ఎంత క్యూట్గా కనిపిస్తుందో. అండ్ ఇది కూడా ఇత్తడే. కృష్ణుడు వచ్చేసేటప్పటికి కృష్ణుడు కూడా ఇత్తడే. 2 కూడా పక్కనే పెడుతుంది అనమాట అమ్మమ్మ. అసలు విడదీయదు. గోపాలకృష్ణుడు అంటారు కదా. సో అందుకని పక్కనే పెడుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి వినాయకుడు బొజ్జ గణపతయ్య అనడానికి నిజరూప స్వరూపం అండి ఇది. ఎంత అందంగా ఉంటుందో ఈ విగ్రహము. ఈ విగ్రహం అయితే అమ్మమ్మకి గిఫ్ట్ వచ్చిందంట. దీన్ని కూడా పూజ మందిరంలో అయితే పెట్టుకుని అమ్మమ్మ రోజు అయితే పూజిస్తారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి శ్రీరాముడి పట్టాభిషేకం అండి. రాముల వారిది పట్టాభిషేకం విగ్రహము. ఇది కూడా అమ్మమ్మకి చాలా స్పెషల్ అండ్ మా ఫ్యామిలీకి కూడా చాలా స్పెషల్. ప్రతి ఫ్యామిలీకి కూడా దైవం ఉంటారనమాట. ఫ్యామిలీకి మాకైతే రాముడు శివుడు అనమాట. ఈ విగ్రహం అయితే మాకు చాలా స్పెషల్. చాలా బాగుంటుంది అండ్ ఎంత చక్కగా రూపుదిద్దారో. ఈ చిన్ని విగ్రహాన్ని అయితే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఎవ్రీ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటైతే తీసుకుంటూ ఉంటాను. అమ్మకి పిన్నులకి వీళ్ళందరికీ కూడా. సో అలాంటప్పుడు అయితే నేను ఇది తీసుకున్నాను గుర్తుగా ఉంటుందని. ఇది కూడా పూజా మందిరంలో పెట్టుకుని అమ్మమ్మ పూజిస్తున్నారు. ఇప్పుడైతే నేను చూపించకపోయేదైతే ఎవ్వరూ అయితే చూసిండరు ఇంత పెద్ద రుద్రాక్షని. ఈ రుద్రాక్ష తాతయ్య కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ముని అయితే తాతయ్య చేతికి ఇచ్చారంట. తాతయ్య చాలా దైవభక్తితో ఉండేవారు. ఇంట్లో విగ్రహాలన్నిటికీ కూడా డైలీ పూజ చేసుకునేవారు. అస్సలు నాన్ వెజ్ అనేది ఇంకా మానేశారనమాట వాళ్ళు. మేము మామూలుగా అయితే నాన్ వెజ్ తినేవాళ్ళమే, బట్ మానేశారు తాతయ్య అయితే ఈ విగ్రహాల కోసం దీనికోసం అని చెప్పి. ఇదైతే పెద్ద రుద్రాక్ష అండ్ ఏకముఖి రుద్రాక్షకి లైఫ్ టైం 150 years అంట. తర్వాత రుద్రాక్ష కూడా పండులా ఇలా విచ్చుకుంటుందంట. ఈ రుద్రాక్ష కూడా చెట్లకే కాస్తాయండి. బట్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తారు. ఇలాంటి పెద్ద రుద్రాక్షలు అయితే చాలా రేర్ మనకి దొరకడము. ఇదైతే మళ్ళీ అయితే మీరు ఎవ్వరూ అయితే చూడలేరు నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా నా లైఫ్ టైంలో ఇప్పటికొచ్చి ఇది ఒక్కసారే చూశాను. అది ఇక్కడే చూశాను. ఏ టెంపుల్లో కూడా నేనైతే ఎక్కడా చూడలేదు. వీటిని అయితే అమ్మమ్మ చాలా నిష్టగా అయితే మెయింటైన్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇవైతే సిల్వర్ ఫ్లవర్స్ అండి. ఇంట్లో ఎప్పుడైనా పెట్టుకోవడానికి పువ్వులు లేకపోతే కనుక ఈ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటారు అమ్మమ్మ. మరి ఒక్కొక్కసారి దొరకకపోతే ఏం చేస్తారు అమ్మమ్మ కూడా ఇలా పెట్టుకుంటుంటారనమాట. ఈ ఫోటో వచ్చేసేటప్పటికి ఉప్పాడ టెంపుల్లో అండి. తాతయ్య వచ్చేసేటప్పటికి ఎప్పుడు కూడా గురు పౌర్ణమికి పూజ చేస్తూ ఉంటారు శివయ్యకి. మా కులదైవం శివుడు అండ్ రాముడు కాబట్టి
ఇదైతే అప్పుడు విగ్రహం అనమాట. ఇది స్వయంభూ విగ్రహము. సో ఇవన్నీ అయితే అమ్మమ్మ ఇంట్లో ఉన్న దేవుడి పటాలు. ఇదైతే పెద్ద రాముల వారిది, చాలా బాగుంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుందన్నమాట. సో అమ్మమ్మ అయితే పూజా మందిరం పైన అయితే పెట్టుకున్నారు. ఇదైతే బాబావారి పాలరాతి విగ్రహం అండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కదా, చాలా ఇష్టము నాకు ఈ విగ్రహము. ఇది కూడా అమ్మమ్మకి ఎలాగో గిఫ్ట్గా వచ్చిందంట. ఇది చాలా బాగుంటుంది ఈ విగ్రహం కూడా. అలాగే చెక్కు చెదరకుండా అయితే ఉందండి. పాలరాతి విగ్రహం కూడా చాలా రేర్ అనమాట ఈ టైంలో మనకి దొరకడము. ఇదైతే శ్రీచక్రం అండి. లైక్ ఏంటంటే వెనకాల ఓం నమ శివాయ అని అయితే రాసి ఉంటుంది. చాలా మంచిది అంట ఇంట్లో ఉండడము. సో దీన్ని కూడా ఒకటి ఇంట్లో పెట్టుకున్నారు అమ్మమ్మ. ఇది కూడా ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే ఇచ్చారనమాట అమ్మమ్మకి. చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మకి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే నాకే ఇవ్వడం అలవాటు. అది ఏదైనా సరే, ఖర్జూరమైనా ఇలా బనానా అయినా కూడా నాకే ఇస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినందుకు నాకైతే ప్రసాదం ఇచ్చి పంపించింది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది అయితే అతిపెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం అండి. విగ్రహాన్ని తీస్తుంటే చూసారా, ఇప్పుడు దాకా కెమెరా అయితే ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. మరి నేనైతే ఏం ఎఫెక్ట్ అయితే నేనైతే పెట్టలేదు. ఆ విగ్రహానికి ఉన్న గ్రేసే అలాంటిది. నేనైతే చిన్నోడికి చాలాసార్లు ఫోటోషూట్ అయితే ఇక్కడ తీశాను. పుట్టినప్పుడు 21st డే తర్వాత తీశాను. అండ్ తర్వాత అయితే నేను 6th month అలాగైతే ఒక ఫోటోషూట్ అయితే తీశాను అనమాట పక్కన. అది నేను బర్త్డేకి అయితే అప్లోడ్ చేస్తాను. ఎంత బాగుంటుందో ఈ విగ్రహం అసలు. కాగితంతో చేశారంట ఇది. ఈ విగ్రహాన్ని చూస్తున్నప్పుడైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. చూసారు కదండి విగ్రహాలన్నింటినీ. అమ్మమ్మ వాళ్ళ అత్తగారు ఇచ్చారు. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేదన్నమాట. అత్తగారు ప్రతిదీ కూడా వంశపారపర్యంగా వచ్చేవన్నీ కోడలికి ఇచ్చేవారు. అవన్నీ కూడా అమ్మమ్మ అంటే నెక్స్ట్ జనరేషన్స్లో అయితే అవి మారిపోతూ వస్తున్నాయి. అండ్ మళ్ళీ మా మదర్ జనరేషన్ అయితే కానీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇలా అయితే ఎక్కడ లేదు. ఆవిడ ఇచ్చిన ప్రతి విగ్రహాలని కూడా మా అమ్మమ్మ చేంజ్ చేయకుండా అలాగే ఉంచారు. ఆవిడిచ్చిన గోల్డ్ వస్తువులు అయితే ఏముంది ఏది కూడా అమ్మమ్మ అయితే అసలు చేంజ్ చేయలేదన్నమాట. అలాగే ఉంచారు. వాళ్ళ అత్తగారు గుర్తుకిందనమాట. సో ఇలా ఉంటుందండి ప్రతిదీ కూడా. ఇంకా నేను సింహాసనం అయితే మీకు ఫుల్గా చూపించలేనట్టుంది. ఒకరోజు అయితే సింహాసనం నేను షార్ట్ కింద అయితే తీసి పెడతాను, తీయడం అయితే మర్చిపోయాను. చూసారు కదా చిన్ని వెండి విగ్రహాలు. అవన్నీ కూడా ఎప్పుడెప్పుడో పాతవైనా సరే ఇంకా అలా తరతరాల నుంచి వస్తుంది కదా అని చెప్పి ఉంచేవారు. ఆబ్వియస్లీ అమ్మమ్మకి కొడుకులు ఉంటే కనుక అమ్మమ్మ షేర్ చేసేవారు. ఇప్పుడైతే కనుక సో అమ్మమ్మ ఉంచేసుకున్నారనమాట. ఇంకా ప్రస్తుతానికి అబ్బాయిలు లేరు కాబట్టి. అబ్బాయి ఉంటే ఖచ్చితంగా మా అమ్మమ్మ అయితే కోడలికే ఇచ్చేది. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ అనేది నెక్స్ట్ నుంచి మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.